హాయ్ అండి. ఐఎమ్ మను, ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈరోజు హెయిర్ ఫాల్ గురించి అండ్ గ్రే హెయిర్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మందిలో చూసుకుంటే ఈ రోజుల్లో జుట్టు అనేది బాగా రాలిపోతూ ఉంది. ఇదొకటి. అండ్ చిన్న వయసు నుంచే జుట్టు అనేది తెల్ల జుట్టుగా అయిపోతుంది. సో దీనికి రీజన్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ అయితే స్ట్రెస్. మనకి మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఈ హెయిర్ ఫాల్ అనే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ జుట్టు ఊడిపోవడం అనేది ఎక్కువగా అవుతుంది. ఇదొకటి. మరి సెకండ్ రీజన్ ఏంటి అని అంటే గుడ్ న్యూట్రిషన్ అనేది మన బాడీకి మనం ఇవ్వకపోవడం. అంటే మంచి లైక్ ప్రోటీన్స్, అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్ ఉండేది ఆహారాన్ని మనం మన శరీరానికి ఇవ్వకపోవడం వల్ల ఈ సమస్య అనేది ఉంటుంది. ఇదొకటి. మరి కొంతమందికి చిన్న వయసు నుంచే ఎందుకు తెల్ల జుట్టు వచ్చేస్తుంది అని అడిగారు. కొంతమందికి చిన్న వయసులో వస్తుంది, కొంతమందికి ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత కొంతమందికి కనిపిస్తుంది, కొంతమంది 20 ఇయర్స్ తర్వాత. సో దీనికి ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు. సో ఎందుకు అనంటే టైం టు టైం స్లీప్ లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, హెయిర్ వాష్ అనేది కరెక్ట్గా మనం హెయిర్ని క్లీన్ చేసుకోకపోవడం, హెయిర్లో ఎక్కువగా డాండ్రఫ్ ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా వదిలేసేయడం, అండ్ రకరకాల షాంపూస్ వాడడం, రకరకాల ఆయిల్స్ వాడడం. సో మన బాడీకి ఎంత తేమ అవసరమో, మన శరీరానికి మనకి తేమ ఎంత అవసరమో జుట్టుకి కూడా, మన హెయిర్కి కూడా అంత తేమ ఉండాలి. అలా కాకుండా నార్మల్గా మనం ఎప్పుడు ఫ్రీగా హెయిర్ని లీవ్ చేసేసి మనం పొల్యూషన్లో ఉన్నప్పుడు కూడా మన హెయిర్ని పొల్యూటెడ్ ఏరియాస్కి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా హెయిర్ లీవ్ చేసామనుకోండి, ఏమవుతుంది అంటే మన హెయిర్ లోపలికి ఆ దుమ్ము ధూళి అంతా వచ్చి, ఆ దుమ్ము ధూళి అంతా మన హెయిర్ లోపలికి వెళ్ళిపోయి మన స్కాల్ఫ్ మొత్తం కూడా పొల్యూట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. స్కాల్ఫ్ మొత్తం కూడా ఇంకా మట్టి, డాండ్రఫ్ అలా అయిపోయి ఇది ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ అని చెప్పాను కదా ఫస్ట్ మీకు. అసలు ఈ స్ట్రెస్ వల్ల ఎందుకు ఊడిపోతుంది, హెయిర్ ఎందుకు ఫాల్ అవుతుంది అని మనం చెప్పుకుంటే, మనకి స్ట్రెస్ పెరిగినప్పుడు అండి మన బాడీలో హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అంటే ఒక క్రమ పద్ధతిలో హార్మోన్స్ రిలీజింగ్ అనేది మనకి ఉండదు. సో విచ్చలవిడిగా హార్మోన్స్ మనకి రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆడవారిలో ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వాలి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్స్. సో అయితే మగవారిలో ఉండే టెస్టోస్టెరాన్ కూడా ఆడవారిలో 10 to 20% అనేది రిలీజ్ అవుతుంది మనకి కూడా. అటువంటి సమయంలో ఏంటి అంటే ఎక్కువగా స్ట్రెస్కి వెళ్ళిపోయామనుకోండి, ఆ 10 to 20% కన్నా ఇంకా ఎక్కువగా రిలీజ్ అయ్యి ఆ హార్మోనల్ సెల్స్ అన్నీ కూడా మనకి ఈ హెయిర్ దగ్గర గ్రోత్కి అడ్డుపడిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇదొకటి. మరి మగవారిలో ఎందుకు అనంటే, మగవారిలో కూడా సేమ్ ఇదే రీజన్. హై టెస్టోస్టెరాన్ రిలీజ్ అయిపోయి మొత్తం జుట్టు మొత్తం కూడా రాలిపోవడం, ఈ టెస్టోస్టెరాన్ అనే ఈ హార్మోనల్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ అడ్డుపడేసి ఆ సెల్ మొత్తం హెయిర్ని ఊడిపోయేలా చేసి ఇంకా వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ, హెయిర్ ఫాల్, ఒబెసిటీ ఇంకా అన్నీ పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడూ కూడా మనం స్ట్రెస్ తగ్గించుకోవాలి, గుడ్ న్యూట్రిషన్ తీసుకోవాలి, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, అండ్ స్లీప్ కరెక్ట్ చేసుకోవాలి. నిద్ర లేకపోయినా కూడా మనకి ఈ హెయిర్ ఫాల్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇదొకటి. అండ్ అసలు హెయిర్ మనకి ఇప్పటి వరకు ఓకే, మాకు ఎటువంటివి తెలియదు, నార్మల్గా మేము అన్నీ వాడుకున్నాము, ఎటువంటి స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి కౌన్సిలింగ్స్ తీసుకోలేదు, ఎటువంటి ఆయిల్స్ వాడాలో మాకు తెలియలేదు అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ మెడిటేషన్, యోగా ఈ రెండు కరెక్ట్గా చేసుకోండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెయిర్కి ఆయిల్స్ అప్లికేషన్ అనేది ఉంచండి. న్యాచురల్ ఆయిల్స్ లైక్ గానుగ దగ్గర నుంచి తెచ్చిన కొబ్బరి నూనె అలాంటివి తలకి చక్కగా మర్దనలా చేసుకొని నైట్ మొత్తం ఉంచేసి ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసేసేయండి. ఇదొకటి. కుంకుళ్ళతో స్నానం చేయండి, తల స్నానం చాలా చాలా మంచిది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి వైట్ హెయిర్ని మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ఒకటి చెప్తాను రెమెడీ. ఏంటి అని అంటే, మనకి గుంట గరగడాకు ఐడియా ఉంటుంది కదండి, చక్కగా కొబ్బరి నూనెలో గుంట గలగరాకు అండ్ గులాబీ పువ్వులు, ఉసిరి
ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా ఆయిల్‌లో మరిగించేసి, ఆ ఆయిల్‌ని వారంలో 3 లేదా 4 రోజులు నైట్ టైమ్ అప్లై చేసి ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసినట్లయితే ఈ ఈ వైట్ హెయిర్, గ్రే హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే మీకు టోటల్లీ క్యూర్ అయ్యే ఛాన్స్ అయితే ఉండింది. అండ్ దానితో పాటు తీసుకునే ఆహారంలో ప్రతిరోజు గుడ్ ఫ్యాట్స్ అండ్ ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. మనకి ఆకుకూరల వల్ల మన హెయిర్‌కి గానీ, ఐస్‌కి గానీ చాలా చాలా యూజెస్ ఉన్నాయి. సో, ఈ రెండిటిని గనక మీరు డైలీ తీసుకునే ఫుడ్‌లో గనక యాడ్ చేసుకున్నట్లయితే మీ హెల్త్ గానీ, మీ స్కిన్ గానీ, మీ హెయిర్ గానీ, బాడీలో ఆర్గాన్స్ అన్నీ గూడా చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మీరు చూడడానికి గూడా గుడ్ లుక్‌తో ఉంటారు. థాంక్ యూ.